అందరికీ నమస్కారం. మళ్ళీ సీఎం రేసులో జగన్ పక్కా ఆధారాలతో వెల్లడి. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. 2014లో ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన పోరాటం చేసి 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ జగన్. 2024 ఎన్నికల్లో ఓడిపోయినా తిరిగి 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారన్న ధీమా జగన్ లో ఉంది. వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే పార్టీని ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టలేదు. వైసీపీ 11 సీట్లు వచ్చినా ఏకంగా ఓట్ల శాతం చూస్తే 40 వరకు ఉంది. అది వైసీపీ తాము ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తామన్న ఈ ధీమా కారణం. ఇంకా చెప్పాలంటే 2019 ఎన్నికల్లో 23 సీట్లు వచ్చిన టీడీపీకి 39% ఓట్లు మాత్రం వచ్చాయి. అదే వైసీపీకి 11 సీట్లు వచ్చిన ఏకంగా 40% ఓట్లు వచ్చాయి. ఏపీలో తామే ఏకైక ఆల్టర్నేటివ్ కాబట్టి ప్రతిపక్ష పాత్ర తమకు ఇవ్వాలని వైసీపీ అంటుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి మరోసారి తమకే అధికారం కట్టబెడతారని జగన్ ధీమాగా ఉన్నారు. అయితే ఎంత లేదన్నా బీజేపీ ఎన్ని ఈ డ్రామాలు నడిపించినా తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. అయితే సరికదా కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కేవలం 2% ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పుంజుకొని 2029 ఎన్నికల నాటికి అధికారంలోకి వస్తుందని ఆశించడం కల అవుతుంది. అయితే ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ విడిగా పోటీ చేసిన ఆ పార్టీకి అంత సీన్ లేదు. జనసేన ప్రభావం కొన్ని ప్రాంతాలలో కొన్ని జిల్లాలలో బలంగా ఉన్న రాష్ట్రం అంతా ఆ పార్టీ ప్రభావం ఉండదని జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే అది 5 ఏళ్లలో ఖచ్చితంగా లభిస్తుందని 2029లో తాము కాస్త కష్టపడితే తిరిగి అధికారంలోకి వస్తామని జగన్ ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు కూటమి మీద ఆంధ్రప్రదేశ్ జనాలకు మోజు ఉండవచ్చు. 5 ఏళ్ళు గడిచే కొద్దీ అది అలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు. అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకత తమ 40% ఓటు షేర్తో కలుపుకొని ముందుకు సాగేందుకు ఫ్యాన్ పార్టీ మాత్రమే గోల్డెన్ ఛాన్స్ ఉంటుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.